వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. నాన్ వేసిన ఏ సమయంలో ఆయన టైం బాగుందో గ్రహాలు అనుకూలించలేదో ఎరక్కుపోయి ఉచ్చులో బిగిసిపోయాడు. అయితే ఇప్పుడు కరాటే కళ్యాణి గారు కేసు వేయటంతో మరింత తీవ్రం అవుతున్న అంశం అది. అయితే ప్రస్తుతం దాని గురించి మనతో మాట్లాడడానికి సినీ అనలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే నవీన్. నాన్ వేసిన ఏం అన్వేషించాడండి? అసలు ఈ టాపిక్లో ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు? ఎందుకంటే ఆయనకు మంచి చేయాలనుకున్నాడా, చెడు చేయాలనుకున్నాడో, ఏం చేయాలనుకున్నాడో ఆయనకి క్లారిటీ లేదు. కానీ మొత్తం గ్రహాలన్నీ రివర్స్ అవుతున్నాయి ఇప్పుడు ఆయనకి. సో దాన్ని చూస్తే మీరు ఏమంటారు? నాన్ వేషన్ అంటే నాకు తెలిసి తెలుగులో ది బిగ్గెస్ట్ యూట్యూబర్ అనొచ్చు నాకు తెలిసి తెలుగులో. అయితే ఇటువంటి యూట్యూబరు ఎంతో హుందాగా ఎంతో క్రేజ్తో ఉండాల్సిన వ్యక్తి నిజంగా మీరు అన్నట్టు ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయాడు, అబాస్ పాలవుతున్నాడు. పైపెచ్చు ఏదైతే లాస్ట్ కొన్ని నెలల క్రితమో సజ్జనార్ గారితో వీడియో కాల్లో మాట్లాడిన తర్వాత బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసే వాళ్ళందరి బండారం బయట పెడతా, వాళ్ళని బట్టలోడ తీసి రోడ్డు మీద నిలబెడతా అన్నట్టుగా ఏదైతే ఛాలెంజ్ చేశాడో ఒక్కొక్కరి మీద వీడియోస్ చేశాడు. ఆ వీడియోకి లైక్సే ఆల్మోస్ట్ 1 lakh 2 lakhs లైక్స్ వచ్చాయి, వ్యూస్ కాకుండా. సో దాని మీద వచ్చిన అమౌంట్ కూడా ఎవరైతే బెట్టింగ్లో సూసైడ్ చేసుకున్నారో వాళ్ళ కుటుంబాలకు అందజేస్తా అని చెప్పి ఒక 2-3 కుటుంబాలకు అందజేసినట్టుగా నాకు ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. సో అంత ఇమేజ్ తెచ్చుకున్న వ్యక్తి ఒక్కసారి అంటే ఆయన స్లాంగ్ కొంచెం ఉత్తరాంధ్ర స్లాంగ్ ఉంటుంది, భలే ఫెమిలియర్ అయిపోయాడు. ఆఖరికి జబర్దస్త్ లాంటి ప్రోగ్రాంలో కూడా ఆయన్ని ఇమిటేట్ చేసే ప్రోగ్రామ్స్ కూడా వచ్చేసాయి. అంటే ఎవరిని ఇమిటేట్ చేస్తాం, ఎవరైతే ఎక్కువ ఇమేజ్ సొంతం చేసుకుంటారో వాళ్ళని ఇమిటేట్ చేస్తాం. సో అటువంటి ఆయన ఆటగాడు పాటగాడు అన్నట్టుగా రకరకాలుగా ఇమేజ్ సొంతం చేసుకున్న నాన్ వేష్ ఒక్కసారిగా శివాజీ గారి కామెంట్స్ మీద ఎందుకు స్పందించాడంటే బ్యాడ్ టైం అనే చెప్పాలి. సరే, శివాజీ గారు అన్న దాంట్లో తప్పు ఏమైనా ఉందా? ఏమీ లేదు. అంటే నా వరకు కాదు, చాలా మంది వరకు కూడా మెజారిటీ. ఎందుకు మెజారిటీ అంటే ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇందులో. శివాజీ గారు ఎవరి పేరు ఎత్తలేదు, ఎవరి ఊరు ఎత్తలేదు, కేవలం ఇలా పద్ధతిగా ఉండండి అమ్మా అని చెప్తే తప్ప. దాని మీద ఆఖరికి మెగా ఫ్యామిలీ నుంచి నాగబాబు గారు, ఎమ్మెల్సీ నాగబాబు గారు జనసేనలో నెంబర్ 2గా ఉన్న నాయకుడు, అటువంటి వ్యక్తి ఒక వీడియో రిలీజ్ చేసినా కూడా రిలీజ్ అయిన 1 hourలోనే 2,000 లైక్స్ ఉంటే 17,000 డిస్లైక్స్ ఉన్నాయి. అంటే శివాజీ గారికి ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారో చూడండి. అంతెందుకండి, ఐబొమ్మరావుకే సపోర్ట్ చేశారు జనాలు, ఏదో ఠాగూర్ సినిమాలో చిరంజీవి లాగా. మరి శివాజీ గారికి సపోర్ట్ చేయరా? శివాజీ మాట్లాడడంలో తప్పే లేదు, అది అందరూ ఎవరిని అడిగినా చెప్తారు. ఈవెన్ ఆయన మహిళా హక్కుల కమిషన్ ముందు వెళ్ళినప్పుడు కూడా అమ్మా నేను మాట్లాడిందంటే తప్పు లేదు, ఒకవేళ ఎవరు మనోభావాలను దెబ్బతింటుంటే క్షమించండి, బట్ నేను అన్న మాటలు మాత్రం వెనక్కి తీసుకోవట్లేదు మాత్రం చెప్పాడంట అక్కడికి వెళ్ళి కూడా ఆయన. సో అటువంటి వ్యక్తి మీద ఈయన మొన్న ఒక వీడియో చేసి ఆ డాష్ కొడుకు, ఆ ఎల్ కొడుకు ఇలా మాట్లాడతాడా అలా మాట్లాడతాడా అని చెలదగిపోయాడు. అంటే ఒక చీప్ ఫెల్లో, దాన్ని ఎలా చెప్పాలి, కుసంస్కారంతో ఒక మినిమం ఇంగిత జ్ఞానం కూడా లేని వ్యక్తి ఎవడైతే ఇలా మాట్లాడతాడో అలా మాట్లాడాడు. అది చాలా ఎందుకు ఈయనేంటి ఇలాంటి మాటలు కూడా ఆడతాడా, ఇలాంటి బూతులు కూడా తిడతాడా అనిపించింది. అంటే ఇంతకుముందు ఎవరైతే బెట్టింగ్ యాప్ గురించి ఇండస్ట్రీలో ఒక సెకండ్ ర్యాంక్ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో, సెకండ్ కేటగిరీ ఆర్టిస్టులు కానీ యాంకర్లు కానీ వాళ్ళందరి బండారం బయట పెట్టినప్పుడు వాళ్ళు పంజాగుట్ట పోలీస్ స్టేషన్కో లేదా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కో వెళ్ళి హాజరయ్యి వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడం, సారీ చెప్పడం అన్నీ జరిగాయి. తర్వాత భయ్యా సన్నీ యాదవ్ ఎవరో ఒక ఆయన యూట్యూబర్ బ్లాగర్ ఆయన, తర్వాత చాలామంది ఇట్లా ఈ సెకండ్ గ్రేడ్ ఆర్టిస్టులు వీళ్ళందరూ కూడా ఇదేంటి ఇలాంటి పని చేశాడని కత్తికట్టారు కూడా. ఈవెన్ బిగ్ బాస్కి వచ్చింది ఆవిడ ఎవరు, అలేఖ్యా పికిల్స్, బట్ అలేఖ్యా చిట్టి పికిల్స్. సో ఆ ప్రియా కూడా ఏం చేశారంటే ఆమె కూడా మాట్లాడడం తప్పు, బూతులు మాట్లాడింది, నాకు వరుసకి చెల్లవుతుంది అని చెప్పి ఏదో ఆమె మీద కూడా బెట్టింగ్ యాప్ సంబంధించి ఏదో చెప్పాడు. సో వీళ్ళందరూ కలిసి ఏమైనా ట్రోల్స్ చేస్తున్నారా? నాన్ వేష్కి వీళ్ళందరూ కలిసి ఒకసారి వెనకపట్లు ఆగుతున్నారా అంటే వాళ్ళందరూ లాగక్కర్లే. ఈయన అత్యుత్సాహం, ఓవర్ యాక్షన్ ఈ పని చేసింది. ఇప్పుడు శివాజీ గారు ఇప్పుడు కాసేపు ఆయన దృష్టిలో తప్పు మాట్లాడాడు అనుకుందాం. అంటే ఆడవాళ్ళు ఇలా 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 కట్టుకుంటా, నువ్వెందుకు గోచి కట్టుకోవు, నువ్వెందుకు పంచి కట్టుకోవు అని మాట్లాడాడు ఆయన. అది చెప్పలేదు. డ్రెస్సింగ్ గురించి కూడా ఎలాంటి డ్రెస్సులు కూడా మెన్షన్ చేయలేదు. దానికి ఎవరైతే అనసూయ గారు కామెంట్ చేశారో ఆవిడ ఎంత దారుణంగా ట్రోల్స్ అవుతున్నారు చూసారా?
సాటి మహిళలే దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. అమ్మా నిన్ను ఎవరైనా అన్నారా? నీకేమైనా ఇబ్బంది కలిగిందా? నీ పేరు ఇస్తాడా, ఊరిస్తాడా? సో నువ్వెందుకు అంటే ఎంతసేపు వార్తల్లో ఉండడానికి కోసం ఇలా ప్లాన్ చేస్తుంటావా? గుడ్ ఆర్ బ్యాడ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండాలనే ఉద్దేశమా? ఆ విధంగా నీకు క్రేజ్ వస్తుందని ఆయన తాపత్రయమా అని చెప్పి నిన్న ఒక మహిళ ఆమె వీడియోస్ పెట్టి కూడా ట్రోల్ చేసింది. సో ఇట్లాంటి జరుగుతున్న నేపథ్యంలో ఆ అన్వేషకు కూడా అందరూ మొట్టికాయలు వేశారు, అక్షంతలు వేశారు. కొంతమంది అన్సబ్స్క్రైబ్ కూడా చేశారు. ఇన్స్టాలో 1,20,000 మంది అన్ఫాలో అయ్యారట ఒక్క ఇన్స్టాలో. సో అట్లాంటి వీరికి ఒక్కసారి నేను ఇప్పుడు థాయిలాండ్లో ఎక్కడ ఉన్నాను, గణపతి దేవాలయం దగ్గరలో ఉన్నాను, నేను ప్రమాణం చేసి చెప్తున్నా, ఒకవేళ నేను జరిగింది ఏదైనా తప్పు అయితే ఎక్కడే రక్తం కక్కుని చచ్చిపోతా? లేదంటే అంత సత్యవంతుడు ఏంటి ఈయన? లేదా మన సత్యయోగమా? తప్పు మాట్లాడితే లేదా దైవ దోషం చేస్తే అక్కడికక్కడ రక్తం కక్కుని చచ్చిపోవడానికి, లేదని ఏమైనా సిద్ధపురుషుడా? కాదు కదా. అంటే ఆ మాటల్లో క్షమించండి కూడా నాకైతే వెటకారమే అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కానీ నేను ఒట్టేసి చెప్తున్నా, క్షమించండి, నేను మాత్రం ఇలాగ ఉంది అని చెప్పి మళ్ళీ దాని మీద ఇంకో విశ్లేషణ. ద్రౌపదిని కీచకుడు విరాట పర్వంలో ఇలా చేయబోయాడు, బలత్కారం చేయబోయాడు, బలత్కారం అంటే రేపే కదా అని మరికొద్దిగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే విషయంలో తడబాటు అయితే వచ్చింది. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అర్థమవుతుంది ప్రతిదీ కూడా. ఇప్పుడు ఆ రోజు ఆయన చెప్పిన శివాజీ గారు చెప్పిన మంచి నీకు వెటకారంగా అర్థమైందిగా. ఇప్పుడు నువ్వు ఏదైతే క్షమాపణ కోరుతున్నావో అది కూడా చాలా మందికి వెటకారంగానే అర్థమైంది. ఎస్, ఈ మధ్యకాలంలో కర్మ ఫాలోస్ అని అందరూ సోషల్ మీడియాలో పెడుతున్నారు. నిజంగా కొంతమందికి ఇమీడియట్ గా చూపిస్తుంది ఆ కర్మ, కొంతమందికి కొద్ది రోజులు అయిన తర్వాత, కొద్ది సంవత్సరాలు అయిన తర్వాత చూపిస్తుంది. ఈయన మాత్రం ఇమీడియట్ గా చూపించింది. ఆయన తప్పు మాట్లాడిపోయినా ఎంత దారుణంగా తిట్టాడుగా. ఆయన కాకుండా ఆయన తల్లిని తిట్టినట్టు తిట్టాడు. రామ్ గోపాల్ వర్మ గారు ఒకసారి అన్నారు, అదే నేను ఆడదాన్ని ఎక్కువగా ఇష్టపడ్డానికి కారణం అదే, ఈ మగజాతంతో కూడా ఎవరికైనా కోపం వచ్చి తేడా వస్తే తిట్టు కూడా తల్లిని తిడతాడు, ఈడిని తిట్టడు. వీడితో ఎదురుగా ఫైట్ చేయలేక, వీడితో దమ్ముతో ఎదుర్కోలేక తల్లిని తిడుతున్నాడు. అలాంటి ఇది నాకు నచ్చదు, నేను అందుకే ఆడవాళ్ళని ప్రేమిస్తా అన్నట్టుగా ఒకసారి ఆర్జీవిగా చెప్పారు. నిన్న కూడా తల్లిని తిట్టినట్టుగానే తిట్టాడు. ఎంత కుసంస్కారి అండి. నీకు చేతనే శివాజీని తిట్టు, ఆమె ఎంత క్షోభపడి ఉంటాడు ఆయన. ఆఖరికి అయ్యా తల్లి నన్ను వదిలేయండి అని కూడా అడిగాడు ఆయన. చాలా సీరియస్ గా అడిగాడు ఆయన. ఇలాగ వెటకారంగా రక్తం కక్కుని చచ్చిపోతాను, నేను ఒట్టేసి చెప్తున్నా నేను చెప్పలే. ఆఖరికి మూడోసారి సక్సెస్ మీట్ లో ఈ ఈవెంట్ కి సంబంధించి యాంకర్ ఆ మైక్ ఇస్తుంటే కూడా నమస్కారం పెట్టాడు, వద్దామని నేను ఏం మాట్లాడినా తప్పుగా వెళ్ళిపోతుందని. ఈ రోజు ఏమంటున్నారు అందరూ? శివాజీ సినిమా అంటున్నారు. ఆ సినిమాని దండోరా సినిమా అనట్లే, శివాజీ సినిమా. రిలీజ్ అయిన ఇప్పుడు ఈ మధ్యకాలం రిలీజ్ అయిన సినిమాల్లో 3 మంచి పెర్ఫార్మెన్స్ వచ్చిన హీరోల్లో, అటు ఛాంపియన్లో రోషన్ గారికి మంచి పేరు వచ్చింది, ఇక్కడ శంబలాలో ఆదికి సూపర్ నేమ్ వచ్చింది, సూపర్ సినిమా హిట్ కూడా అయ్యింది. ఛాంపియన్ మోదరుగా ఆడుతుంది కానీ శంబలా మాత్రం సూపర్ హిట్. ఇకపోతే దండోరా యావరేజ్గా ఆడుతున్న శివాజీ గారికి గొప్ప పేరు వచ్చేసింది. ఎవరు అబాస్ ఫాలో అయ్యారు ఇక్కడ? అన్సబ్స్క్రైబ్ అయిపోవడం, అన్ఫాలో చేయడం అవసరమా? అది ఒక్కసారి నేలకేసి కొట్టేసింది. ఆయన తెలియంది ఏం కాదు, ప్రపంచ దేశాల్లో 197 దేశాల్లో 190 దేశాలు తిరిగేశాడు ఆయన. ఆఖరికి చీకటి కన్నా అంటారుగా కూడా వెళ్ళి వచ్చాడు నాన్ వెజ్ కదా. ఎందుకు ఇది నోటు దురుసెందుకు? ఏదైతే సోషల్ మీడియాలో అది ఎందుకు తిరిగాడని చెప్తున్నానంటే, సోషల్ మీడియా ఏది ఎప్పుడు అమౌంట్ లేపేస్తుందో, ఎప్పుడు నేలకేసి కొట్టేస్తుందో తెలియదు. సో ఒక్కసారి నేలకేసి కొట్టేస్తుంది. అది దీని వెనక ఇద్దరు అభయాస్ అని యాదవ్ను, తర్వాత అలేఖ్య చిటిపికల్సో లేకపోతే ఇంకెవరో ఉన్నారు వీళ్ళు చేస్తున్నారు కాదు, ఆయన చేసుకున్నదే. ఇప్పుడు ఛాన్స్ దొరికింది కదా, ఈ విష్ణుప్రియ లేకపోతే ఎవరెవరైతే బెట్టింగ్ యాప్స్కి ప్రమోట్ చేసే వీళ్ళందరూ కూడా అమ్మయ్య కొడుకు దొరికాడు రా అని అనుకుంటారు కదా. బయటకు అనకపోయినా, బయటికి కామెంట్స్ ఎక్స్లో పెట్టకపోయినా అనుకుంటారు కదా. సో ఇండస్ట్రీ అంతా అక్కడ రివర్స్ అయిపోయినట్టేగా. సో అందుకే ఎవరు తీసిన గోతులో వాళ్ళే పడతారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.